ప్రైజ్ ద లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలా ఉన్నారండి? బాగా బలహీనమైపోతూ మరి ముందుకు వెళ్ళలేని పరిస్థితులు ఉన్న వారికి దేవుడు ఒక గొప్ప వెలుగు ప్రకాశింప చేయబోచున్నాడు. ఈరోజు వాగ్దానం ద్వారా యెషయా 61, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. ఎంత గొప్ప వాగ్దానం అంటే, నేను ఈ వాగ్దానం సపోర్ట్ చేయడానికి ఒక పక్షిరాజును తీసుకొస్తా. పక్షిరాజు దాదాపు 40 years వచ్చినప్పుడు, 40 ఏళ్ళు వచ్చినప్పుడు దాని పాత ఈకలు అన్నీ కూడా మరి పాతగా వెళ్ళిపోతూ ఉంటాయి, బరువు ఎక్కుపోతూ ఉంటాయి, ఎగరలేదు. అటువంటి సిచ్యువేషన్లో కొన్నిసార్లు దానికి జబ్బు పడుతుంది. అలాగే ఆ ఈకల్లో పురుగులు కూడా పడుతుంది. ఆ జబ్బు వల్ల పురుగులు కూడా వస్తూ ఉంటాయి. అటువంటి సమయంలో ఎంత మొండి పట్టుదలతో అది శిఖరము పైకి ఎక్కి ఒంటరిగా కూర్చొని, దాని జత పక్షి కూడా దాంతో పాటు ఉండడానికి ఇష్టపడదు. అటువంటి సిచ్యువేషన్లో ఒంటరిగా కూర్చొని సూర్యుడిని నేరుగా చూస్తూ ఉంటుందంట. ఇట్ వోంట్ డూ ఎనీథింగ్. ఆ పక్షిరాజు సూర్యుడిని నేరుగా చూస్తుందంట. ఆ సూర్యుని చూస్తున్న కొలది దానికి కొత్త కొత్త ఈకలు రావచ్చు. అంతేకాదు, ఆ సూర్య రశ్మి పడుతున్న కొలది హీలింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఆ పురుగులు చనిపోతూ ఉంటాయి. కాబట్టి ఈ పక్షిరాజు ఒక మొండి పట్టుదలతో ఏం తినదు, మొండి పట్టుదలతో ఉపవాసం ఉంటుందంట, వెళ్ళదు. దాదాపు చాలా దినాల వరకు ఏం తినకుండా ఆ యొక్క బలహీనంగా ఉన్న ఈ పక్షిరాజు సూర్య రశ్మి దగ్గర బలం పొందుకుంటూ ఉంటుందంట. పాత ఈకలన్నీ కూడా దాని ముక్కుతో పీకేసుకుంటూ ఉంటుంది. అప్పుడు ఆ యొక్క కొత్త ఈకలు వచ్చేంత వరకు అక్కడే ఉంటుందంట. ఎంత మొండి పట్టుదల కదా. యూ కెన్ ఆల్సో చేంజ్ యువర్ స్టోరీ బై లుకింగ్ అట్ జీసస్. కొన్నిసార్లు మనం చీకట్లో ఉండిపోతూ ఉంటాం. ఇంకా నాకు ముందుగతి లేదేమో, నా ఫ్యూచర్ లేదేమో, 40 years వచ్చేసింది ఈ యొక్క పక్షిరాజుకి అది అనుకోవచ్చు కదా. ఇంకా నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను, పురుగులు వచ్చేసాయి, రెక్కలు చాలా బలంగా ఉన్నాయి, నేను ఎగరలేను, నా లైఫ్ అయిపోయింది అనుకోవచ్చు కదా. లేదండి, సూర్యుని వైపే చూస్తూ ఉంటుంది, శిఖరం ఎక్కుతుందంట. నీవు కూడా ఈ రోజు నుంచి, ప్రభా నా లైఫ్ అయిపోలేదని నేను నమ్ముచున్నాను, ఎంత వయసు అయినా కూడా దేవా నీ వైపు నేను చూస్తున్నా, ఎంత బిజినెస్లో ఫెయిల్ అయినా, ఎంత నా రిలేషన్షిప్స్లో ఫెయిల్ అయినా, ఎంత నా కుటుంబం నా నుండి వెళ్ళిపోయినా కూడా ఐ నో యు ఆర్ దేర్. శిఖరం పైకి ఎక్కడానికి ఇష్టపడతా ఉన్నారా? మోషే జీవితం కూడా అందరు నన్ను మర్చిపోయారు అనుకుంటూ ఎవరినో ఒకరిని, మరి ఎంతో తక్కువ లెవెల్లో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకొని 2 కుమారులను కన్న తర్వాత చిన్న వృత్తి చేసుకుంటూ గొర్రెల కాపరిగా ఉంటూ బ్రతుకుతూ ఉన్న సమయంలో ఒకరోజు శిఖరం ఎక్కాడు. శిఖరం ఎక్కినప్పుడు ఆ యొక్క బర్నింగ్ బుష్ని చూశాను. మండుతున్న పొదలో దేవుడు మోషే మోషే అని ఆయనను పిలిచాడు. అంతే, ఆయన జీవితం మారిపోయింది. ఈరోజు అదే దేవుడు, మోషేని పిలిచిన దేవుడు, సూర్యుడుగా, నీతి సూర్యుడుగా ఉన్న దేవుడు, నువ్వు ఆయన వైపు చూస్తే కనుక నేను మరొకసారి పిలుస్తూ మరొక్కసారి నీకు మంచి లైఫ్ని ఇవ్వడానికి ఇష్టపడతా ఉంటున్నాడు. గెట్ రెడీ ఫర్ ద నెక్స్ట్ చాప్టర్ ఆఫ్ యువర్ లైఫ్. చిన్న ప్రార్థన చేస్తా, కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, మహోన్నతుడవు తండ్రి, నాయన ఇంకా అయిపోయింది నాయన ప్రభా, నా స్థితిగతి పాడైపోయింది నాయన. చేతులారా చేసుకున్న వారు ఉన్నారు, లేక వారికి ఉన్న కష్టాల ద్వారా నాయన ప్రభా తండ్రి దూరంగా ఉన్నవారు ఉన్నారు. కానీ ఈరోజు నువ్వు చెప్పి ఉన్నావు నాయన ప్రభా, నీ లైఫ్ అయిపోలేదు, మరొక నెక్స్ట్ చాప్టర్ నేను స్టార్ట్ చేస్తున్నానని చెప్పిన దేవుడవు నాయన. ఈ శ్రమల తర్వాత నాయన, ఈ చీకటి తర్వాత గొప్ప వెలుగు ప్రకాశింప చేస్తున్నందుకు నీకే వందనాలు తెలియపరుస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. టేక్ అ హార్డ్ డెసిషన్, బి డిసిప్లిన్ ఇన్ ప్రేయర్. దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో చేయబోతున్నారు. ఈ వాగ్దానం మీతో మాట్లాడినట్లయితే మై టైమ్ హ్యాస్ కమ్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ ద లార్డ్.